హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గిట్హబ్ అకౌంట్ని ప్రొఫైల్లో మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది గురించి డిస్కస్ చేద్దాము. జనరల్గా ఏంటంటే ఒక జాబ్ ఓపెనింగ్ పడినప్పుడు ఒక 100 ప్రొఫైల్స్ వెళ్తాయి. మీ గురించి వాళ్ళకి తెలియదు. మీ గురించి వాళ్ళకి తెలిసింది ఏంటంటే మీ ప్రొఫైల్ మాత్రమే. సో మీ ప్రొఫైల్ని చూసి వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి. అలా ఒక 10 ప్రొఫైల్స్ బాగున్నాయి అనుకోండి. ఆ 10 ప్రొఫైల్స్లో ఏది ఇంపార్టెంట్ అనుకుంటారంటే, మీరు ఒక గిట్హబ్ అకౌంట్ని మేనేజ్ చేస్తూ అక్కడ పెట్టారనుకోండి, వాళ్ళు మీ గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తారు ఏముంది గిట్హబ్ అకౌంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ అయితే టెరాఫామ్ యూస్ చేసి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలని ఒక రెపాజిటరీ, అండ్ జెన్కిన్స్ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయడానికి CI/CD పైప్లైన్ అనేది ఒక రిపోజిటరీ, అండ్ ఒక నార్మల్ ప్రాజెక్ట్ని కంటైనరైజ్ చేయడానికి ఎలా ఉండాలి, ఒక మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయడానికి పైప్లైన్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ మీరు రెపాజిటరీస్గా మెయింటైన్ చేసి వాటిలో ప్రాపర్ రీడ్మీ ఫైల్స్ కానీ ఇచ్చి ఎవరైనా కొత్త పర్సన్ చూసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అర్థమయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని నేర్చుకునేలాగా ఉంటే మీ గిట్హబ్ అకౌంట్ అనేది చాలా పాపులర్ అవుతుంది అనమాట. పాపులర్ అయినప్పుడు మీరు ఎంతో కొంత చేశారు అనే ఒక గ్యారంటీ. అంటే మీ ప్రొఫైల్ చూసినంత మాత్రాన్ని మీరు అవన్నీ ఇంప్లిమెంట్ చేశారని ఏం కాదు. మీరు ప్రొఫైల్లో నాకు ఆ టూల్స్ వచ్చు, ఈ టూల్స్ వచ్చు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అవన్నీ పెడతారు. బట్ అవన్నీ పెట్టినంత మాత్రాన 100% నమ్మకం లేదు కదా అవతల పర్సన్కి. మీరు మీ ఓన్ గిట్హబ్ అకౌంట్లో మీరు మెయింటైన్ చేసే రిపోజిటరీస్ ఏంటంటే అది మీ ఓన్ హ్యాండ్స్తో మీరు ప్రాక్టీస్ చేసిందో, మీరు ఇంప్లిమెంట్ చేసిందో. సో అది ఒక గ్యారంటీ అనమాట మీ పైన. ఓకే, ఈ పర్సన్ ఒక గిట్హబ్ అకౌంట్ ప్రాపర్గా ఉంది, ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎవరైనా ఇతని అకౌంట్ని చూసి ఇంకా నేర్చుకోవచ్చు, ఇతను ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు మీరే ది బెస్ట్ ఎంప్లాయీ అవుతారనమాట వాళ్ళకి. సో మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఏంటంటే మీరు ఒక గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక యాజ్ అ లెర్నర్ లాగా కాకుండా అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ నాలెడ్జ్తో కొన్ని రిపోజిటరీస్ని క్రియేట్ చేసి వాటిని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది పెట్టండి రీడ్మీ ఫైల్స్ ద్వారా. సో అప్పుడు మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ మీ పైన ఉండే ఒపీనియన్ కానీ మీకు ఫస్ట్ రౌండ్ కంటే ముందే చాలా ఈజీగా చేంజ్ అయిపోతుంది. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను టీచ్ చేసే టెక్నాలజీస్కి నేను మెయింటైన్ చేసే గిట్హబ్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. అది రిఫరెన్స్గా తీసుకొని మీరు కూడా మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. అది డెవాప్స్ అండ్ క్లౌడ్ అనే కాదు, డెవలపర్స్ అయినా కూడా ఏ టెక్నాలజీలో వర్క్ చేసే వాళ్ళైనా కూడా గిట్హబ్ అకౌంట్ని మేనేజ్ చేస్తే వాళ్ళ సెలెక్షన్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.